తూరుపాడు వద్ద ఆర్టీసీ డ్రైవర్ రామ్ సింగ్ పై దాడి చేసిన కేసులో 6 నిందితులను అరెస్టు చేసినట్లు కావలి డీఎస్పీ వెంకటరమణ శనివారం తెలిపారు. దాడి జరిగిన 24 గంటల్లోనే ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి 6 ముద్దాయిలను అరెస్టు చేశామని చెప్పారు. మిగిలిన వారి కోసం ముమ్మర దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆర్టీసీ డ్రైవర్ రామ్ సింగ్ పై దాడి చేసిన వారు మొత్తం 15 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే డ్రైవర్పై దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దాడి చేసిన వారు వైసీపీ శ్రేణులని టీడీపీ ఆరోపిస్తుండగా వైసీపీ నేతలు ఈ ఘటనపై రాజకీయ రంగు పులమొద్దని ఎదురుదాడి చేస్తున్నారు. మరోపక్క కావలిలో జరుగుతున్న వరుస దాడులు, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పలు విమర్శలకు దారితీస్తోంది. పోలీసుల ఉదాసీనత వల్లే రౌడీ మోకలు దాడికి పాల్పడుతున్నారని ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ఇదిలా ఉంటే మిగిలిన వారి పట్ల పోలీసులు తీరు ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది. మరోపక్క 6 అరెస్టు చేశామని చెబుతున్నప్పటికీ వారి పేర్లు పోలీసులు ప్రకటించకపోవడంతో మతలబు ఏమిటంటూ పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.